కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అని అనౌన్స్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100%. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన పార్టీకి. కేసీఆర్ గారు ప్రెసిడెంట్, కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ అవుతారు 100%. నేను అంటే కేటీఆర్ కూడా చెప్పింది కదా, కేటీఆర్ చెప్పింది కదా మాట స్వయంగా. ప్రతిరోజు సమయంలోనే కేటీఆర్ చేద్దాం. నేను ఏమంటున్నా, ప్రతిరోజు కేటీఆర్ స్వయంగా చెప్తున్నాడు కదా, ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని కేటీఆర్ ప్రతిపన్యాసం ఇస్తుంటే మళ్ళీ మనం మాట్లాడేది ఇంకా వేరే కొత్తగా. కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా పార్టీలు అందరూ? వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వంలో కార్యనిర్వాహక ప్రెసిడెంట్ అంటే ఏం చేయాలనో అది 100% చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సంవత్సరాల కాలంగా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎదుర్కోవడంలో, మోసపోతున్న ప్రజలకి, ఈ ప్రభుత్వం చేత దాడులకి, దుర్మార్గానికి గురవుతున్న ప్రజలకి అండగా నిలబడడంలో బ్రహ్మాండంగా ముందున్నాడు. ఒకళ్ళే గెలిచారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి. మొన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఇంకా ఇప్పుడు గెలిచిన 11 మందిని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వండి అంటున్నారు. ఎట్లా, ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు ఇది? 100% నేను కాన్ఫిడెంట్గానే చెప్పిన. నేను ఎప్పుడు కూడా నాకు ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఏదో మీడియా ఆనందం కొరకు మాట్లాడడం, పేపర్లో సెన్సేషన్ కొరకు మాట్లాడడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు. మీకు కూడా తెలుసు, సీనియర్ రిపోర్టర్గా మీకు కూడా తెలుసు. సరే, ముఖ్యమంత్రి ఎందుకో పదే పదే తెలివితో ఒక మాటలు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఇద్దరే ఉన్న బీజేపీ ఇక్కడికి వచ్చింది. కేవలం 24 మందితో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యం చేసింది. మా పాలనలో కూడా 18 మంది గెలిచిన 12 మంది వచ్చి కేవలం 6తో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ 65 మంది వచ్చింది. ఇవన్నీ కూడా రాజకీయాలు సహజమైన విషయాలు, అది పెద్ద ప్రస్తావించే అంశం కూడా కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట కదా కాంగ్రెస్. అయితే అదే కంచుకోట అని చెప్పుకుని వాళ్ళు ఏదైతే చెప్పుకున్నారో 12 మేమైనాం మొన్న గత సంవత్సరం, 2018 నుంచి 23 వరకు. మొదటి దఫానే మేము డైరెక్ట్గా 9 గెలిచినాం. ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచిన ఒక అతను మొత్తం వచ్చిండు. 2 బై ఎలక్షన్స్లో 2 మేమే గెలిచినాం. కాంగ్రెస్ సీట్లు మేము గెలిచినాం. నల్గొండ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పార్టీ మొత్తం సీట్లను గెలుచుకున్న పార్టీగా మేమే రికార్డు సృష్టించినాం. ఇప్పటివరకు భారతదేశ ఇండిపెండెంట్ తర్వాత వచ్చిన రాజకీయ చరిత్రలో మెజారిటీ సీట్లను సాధించిన మొట్టమొదటి పార్టీ మేమే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పుడు రోజు వార్తలే. ఇవాళ కూడా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ ఇన్వెస్టిగేషన్ పిలిచారు. ఆయన డిసెంబర్లో అప్పుడు ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు చేసిన కంప్లైంట్ ఆధారంగా మీరు మొత్తం 600 మంది మావోయిస్ట్ సింపథైజర్స్ పేరుతో ఫోన్ ట్యాపింగ్ అఫీషియల్గా చేసింది, అన్అఫీషియల్గా చేసింది, 2 కూడా ఉన్నాయంటారు. ఓకే, ఇవాళ మనం మొన్న కూడా వింటున్నాం, పత్రికల్లో కూడా వచ్చిన వార్తలు. ఇవాళ ప్రజెంట్ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి అనే విషయం. ఇవాళ ఉన్న మంత్రులు అది కాదు, ఇవాళ జరుగుతున్న విషయం చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్స్ అనేవి చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు ఫోన్ ట్యాపింగ్ అంటే జరుగుతుందండి, అది రొటీన్గా జరుగుతూనే ఉంటుంది, ఆఫీసర్లు చేస్తారు, దానికి మనకి ఏం సంబంధం? మరి మాది కూడా కదే కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది రొటీన్గా ఆఫీసర్లు చేస్తారు, అది మాకేం సంబంధం మంత్రులకి? ఈ ముచ్చట 6 నెలల క్రితమే కేసీఆర్ గారు చెప్పినారు, అదే ముచ్చట నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన అన్నాడు అయ్యో మీ మొత్తం మీడియాలో, అన్ని మీడియాలో ఉంది కదా చాట్లో ఆయన అన్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతుంది, నేను మాట్లాడలేను దాని మీద అని అన్నారు. ఎందుకైంది? అన్ని పేపర్లో చెప్తారు కదా, అన్ని ఫోన్లలో అన్నిట్లో వచ్చింది కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణమైంది, అది ఆఫీసర్లు చేస్తారు, దానికి మాకేం సంబంధం, చేసుకుంటున్నారేమో ఇప్పుడు ఆఫీసర్లు అనే మాట. నాదైందా కాలేదా నాకు తెలియదు ఇంకా అన్నాడు. సింపుల్ బర్త్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు మాట్లాడింది ఇంతకాలం నుంచి సినిమా యాక్టర్లు ఏం చేసిండ్రని, భార్యాభర్తలు ఏం చేసిండ్రని, వాళ్ళ రహస్య సంభాషణలు విన్నారని, వాళ్ళ బెడ్రూమ్ సంభాషణలు విన్నారని, నోటికి వచ్చిన పద్ధతిలో ఇవ్వబడి పడితే వాడు వాగిండు. వాస్తవానికి నా ఫోన్ ట్యాప్ అయింది అని సొంతంగా వాళ్ళు వచ్చి ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు. నా ఫోన్ ట్యాపింగ్ చేసి నాది నష్టం చేసిరు, నాకు నా వ్యాపార నష్టం జరిగింది, నా వ్యక్తిగత నష్టం జరిగింది, నా కుటుంబ ప్రైవసీ పోయిందని చెప్పిన మనిషి ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు సంజయ్ చెప్పారు, ఒక్కరు కూడా లేరు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు నేనేమంటున్నా, కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు, పొలిటికల్ ఆరోపణలే తప్ప కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు. ఇవాళ సిట్టు కూడా కొంతమందిని పిలుస్తుంది, నోటీసులు ఇచ్చి మీ ఫోన్ ట్యాప్ అయింది రండి అని సిట్టే స్వయంగా. వాస్తవానికి మీరు ఏదైనా నష్టపోతే మీరు పోయి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే సిట్టుకు తెలిసింది కదా, ఒకటి చెప్తున్నా, మీకు ఏదైనా నష్టం జరిగింది అని భావిస్తే, మీ ఫోన్ ట్యాప్ జరిగి మీకు నష్టం జరిగితే మీరు బాధితుడు. సిట్టు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఐడెంటిఫై చేసింది. సింపుల్ భారత్. నేను ఏమంటున్నా, మీరు ఏదైనా ఆస్తి పోయింది పోతే మీరు చెప్పాలి. మీరు చెప్పకుంటున్నారంటే మీరు దొంగ మొదలు, అది కూడా చెప్తున్నాను నేను. మీరు చెప్పకుండా దాచుకున్నారంటే మీరు ఏదో దొంగ ఇంటనే దాచుకోవాలి, మీ దొంగ సొమ్ము అయితే దాచుకోవాలి. దొంగ బంగారం తీసుకొచ్చి ఎవడో పట్టకపోతే వేసుకపోతే చెప్పలేరు. దొంగ సొమ్ము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంకోటి వచ్చేసుకపోతే మీరు చెప్పలేరు.
మీరు చెప్పలేకపోవడం అనేది మీది ఒక బలహీనత. అక్కడే తెలిసిపోయింది అది జరగలేదని. ఇంకొకటి, ఇవాళ ఇప్పటి వరకు చాలామందిని ఈ రాష్ట్రంలో నోటీస్ ఇచ్చి సిట్టు పిలుస్తుంది. వీళ్ళు చెప్పిన ఏ సినిమా యాక్టర్ని ఇప్పటివరకు పిలిచింది? ఏ నన్ను టార్గెట్ చేసిండ్రు అనేది రేవంత్ రెడ్డి ఎంతమంది మాట్లాడింది కదా. ఎందుకు సిట్టు మరి రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా పిలవలేదు? కాంగ్రెస్ లీడర్లకు సంబంధించి ఒక్కరిని కూడా ఇప్పటివరకు, ఆ రోజుకి ఈయన పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, సిఎల్పి లీడర్ ఉన్నాడు, ఏ ఒక్కరు కూడా లేరు. అసలు మహేష్ కుమార్ గౌడ్ అనేట ఆయన లెక్కలు ఉన్న మనిషినా? నిన్న పిసిసి ప్రెసిడెంట్ కాకపోతే ఆయన ఎవరికైనా తెలుసా? అసలు ఈ రాష్ట్రంలో ఎవరికైనా పరిచయం ఉన్నాడా అసలు? ఆయన అసలు ఆయన ఎక్కడ పని చేస్తుండని ఆయన చేస్తారు ఎవరన్నా? అంటే అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్. ఎవరికైనా నిధులు ఇవ్వకూడదు వాళ్ళకి నిధులు ఇస్తే ఇట్లా పిలిచిన పోలీసు మావోయిస్ట్ సింపథైజర్ అని పేరు పెట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్ అఫీషియల్ గా చేశారు. మనకు తెలుసు, అధికారికంగా హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అప్రూవల్ తో చేశారట మావోయిస్ట్ సింపథైజర్ అని పెట్టి. తప్పకుండా వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందేమో పోలీసు వాళ్ళు చేసి ఉంటారు. మరి మనకు చెప్పరు కదా. అప్పుడు మావోయిస్ట్ సింపథైజర్ అయితే జగదీష్ రెడ్డి అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్. కానీ మహేష్ గౌడ్ ఎట్లా అవుతాడు? నేను 100% అప్పుడు ఇప్పుడు ఎప్పటికి లెఫ్ట్ ఇస్తున్నా, అందులో సందేహమే లేదు. మహేష్ కుమార్ గౌడ్ ఏ అవసరాల కొరకు వాళ్ళకి ఏమైనా నిధులు ఇచ్చిండో ఏమి ఇచ్చిండో చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చాలా మందిని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఏంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మావోయిస్టులకు నిధులు ఇచ్చినట్టుగా గతంలో అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెట్టుబడిదారులు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు, రకరకాల మనుషులు గతంలో కూడా మనకు తెలుసు. గతంలో ఇక్కడ మావోయిస్టు దళాలు ఉన్నప్పుడు పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు కూడా పోయి అది పోలీసులు చెప్పాలి, అది సిట్లో చెప్పాలి. వాళ్ళు సిట్ బాధ్యత, మనకు సంబంధం లేదు. ఇదంతా కూడా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ బాధ్యత, వాళ్ళు చెప్పాలి, సిట్ తేల్చాలి. సింపుల్. పోలీస్ ఆఫీసర్స్ కు పై బాస్, బిగ్ బాస్ నుంచి సంబంధమే ఉండదు అనేసి చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు. నిన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా, నాకెందుకు తెలుస్తుందండి అది ఆఫీసర్లు చేసుకునే పని. అది ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాలి కాదు కదా. 50 ఏళ్ళు అయింది ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసి ఈ దేశంలో, 50 ఏళ్ళు అయింది అనేది కూడా వారే చెప్పిండ్రు. 50 ఏళ్ళు అయిందంటే మాకంటే ముందున్న గవర్నమెంట్ ఏం పని చేసిందో ఆ గవర్నమెంట్ అదే పని చేస్తుంది కదా. సింపుల్. ఇక దీంట్లో అర్థం కాంతి ఏముంది, లాజిక్ ఏముంది దీంట్లో? సినిమా వాళ్ళని పిలవలేదు, ఆ థంబ్నెయిల్స్ అవన్నీ తప్పు, నేను అంగీకరిస్తా. నిజంగా సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే మీ ఆర్గ్యుమెంట్ తో వాళ్ళని పిలవాల్సింది. కొన్ని ఛానల్స్ థంబ్నెయిల్స్ అవన్నిటి కూడా నేను ఖండించి అదే రోజు మిమ్మల్ని కూడా తీసుకున్నా. బట్ పొలిటీషియన్స్, ఇప్పుడు ఈటెల రాజేందర్ మీ ఉద్యమ సహచరుడు, ఎవరైనా సరే, విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళందరూ పిలిచింది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పిలిచింది. వీళ్ళందరూ కొంతమంది పెట్టుబడిదారులు, కొంత పైసలు ఉన్న వాళ్ళు, వ్యాపారులు కూడా రకరకాలు ఉన్నవాళ్ళు. మరి వీళ్ళకి ఏ రకంగా సంబంధాలు ఉండినో, ఎందుకు వాళ్ళకి డౌట్ వచ్చిందో, ఎందుకు తీసుకొచ్చిందో అది విచారణ తేలుతుంది, అది ఇష్యూ కాదు. నేనేమంటున్నా, ఇవాళ పిలిచిన వీళ్ళను, కానీ ఏడాదిన్నర క్రితమే మాట్లాడిన ఒక్కరు కూడా ఆ రోజు వీళ్ళెవరు మాట్లాడలేదు. మా గవర్నమెంట్ ఉన్నాడు, మా గవర్నమెంట్ ఉన్నాడు, వీళ్ళెవరు మాట్లాడింది కాదు. మా గవర్నమెంట్ ఉన్నాడు మాట్లాడిన వాళ్ళది ఎవరికి నోటీసులు రాలేదు. బండి సంజయ్ మాట్లాడు, మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడే బండి సంజయ్ మాట్లాడు. నిజానికి వాళ్ళ సిట్ ఇన్వెస్టిగేషన్కి అటెండ్ కావాలి, ఆపరేషన్ సింధూర్ కారణంగా అటెండ్ కాలేదు బండి సంజయ్. సరే నువ్వు చేసిండేమేమన్నా, అక్కడ కూడా ఆ జిల్లాలో కొంత మావోయిస్ట్ సింపథైజర్లు ఉంటారు కదా, ఎవరిని కలుసుకున్నాడో ఏం చేసిండో. బండి సంజయ్ రైట్ కదా, రైట్. ఎవరు చెప్పారు? బీజేపీ ఇళ్లలో చాలా మంది ఇళ్లలో షెల్టర్లు ఉన్నాయి వాళ్ళకి అనేది కూడా మనకు సమాచారం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన మావోయిస్ట్ సింపథైజర్. ఇప్పుడు అయిండు, అవన్నీ ఎక్కడ ఉంటాడు? ఇవ్వాలి ఇప్పుడు కదా అయింది. ఆయన చేసిన కాదు కదా, ఆయన చేసినాడు. ఆ రోజు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న కిషన్ రెడ్డి చేసి ఉండాలి కదా, చేస్తే ఒకవేళ పొలిటికల్ ప్రత్యర్థులు చేస్తే కిషన్ రెడ్డి చేసి ఉండాలి కదా. అసలు అన్నిటికీ మించి కేసీఆర్ మీద ఎక్కువ దాడి చేస్తుంది, వ్యక్తిగతమైన దాడి చేస్తుంది రేవంత్ రెడ్డి ఉండాలి కదా. మొదలు రేవంత్ రెడ్డి ఇల్లీగల్ గా చేశారంటారు. ఇవే మరిగా ఇల్లీగల్ చేస్తే చూపించేదో ఇల్లీగల్ ఆయనే చెప్పారు కదా. అప్పుడు సంభాషణలు ఇంటి దగ్గర వెహికల్ పెట్టి చేశారు. ఇప్పుడు నేను కూడా అంటున్నా, నాది కూడా చేస్తున్నారు. నేను అంటే ఏం లాభం, నాది కూడా చేస్తున్నారా, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. నేను అనొచ్చు, నేను చేస్తున్నారా? సరే నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు చేస్తురా లేదా, దానికి ఆధారం దొరికినప్పుడే చెప్తాను. కానీ నేను ఉత్తగా ఆధారం లేని మాటలు మాట్లాడాను. నేను ఎప్పుడు నాకు అలవాట్లేదు వాళ్ళలాగా ఏదో ఒకటి ప్రచారం కొరకు, మీడియా ప్రచారం కొరకు, సెన్సేషన్ కొరకు. నాకు అసలు ఏ ఇబ్బంది లేదు, పెట్టుకోమనే చెప్పిన. నేను బాగా పెట్టుకోమని పర్మిషన్ ఇస్తున్నా, బహిరంగానే ఇస్తున్నా, పెట్టుకోండి. గీ వాటితో ఏం కావాలి. ఈ ఫోన్ వేయడం ద్వారా ఏం జరుగుతుంది? పొలిటికల్ చేసే ఫైట్ బహిరంగానే చేస్తాం కదా. ఏమవసరం? కాంగ్రెస్ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి. అవును, వాళ్ళ మంత్రులు ఏడుస్తున్నారు. మేమేం కాదు, చేసుకోమని నాది, నాకు భయం లేదు. నా ఫోన్ ఎవడో ట్యాప్ చేసాడని భయం నాకు ఎన్నడూ కూడా లేదు. నేను ఎన్నడూ భయపడలే. నేనేమంటున్నా, ఇవాళ మంత్రులు ఏడుస్తున్నారు.
ఎవరు మీడియా ముందుకైతే రాదు. అయ్యో మంత్రులు ఫోన్లే మార్చేసుకుంటుంటేనేమో, ఫోన్లే మార్చేసుకొని బామ్మ ఈ ఫోన్లు మేము వాడాం అని చెప్పి మేము డబ్బా ఫోన్ వాడుకుంటామని చెప్పి మాట్లాడతాను మొదలుపెట్టి. అయితే ఇంకోటి ఏంది, వాళ్ళు ఇంపార్టెంట్ మాట్లాడాల్సిన ఇప్పుడు వాళ్ళ ఫోన్ల నుంచి మాట్లాడతలేరట, వేరే ఎవరు అనుచరుల పేరు మీద తెచ్చి పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. ఓకే, అది తీసేసారు ఐఫోన్లు, ఆండ్రాయిడ్ అన్ని తీసేసారా? పత్రికల్లో వచ్చిన వార్తలే కదా. ఓకే, నేను చెప్పినా మేము ఆరోపణ మేము మొదలు చేయలే, పత్రికల్లో వచ్చినాయి. వాళ్ళు మాది చెప్పుకుంటేనే రాసినామని చెప్తున్నారు వాళ్ళు కూడా. మరి మేము ఎట్లా రాస్తాం భయ్? క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళే రాశారు, మరి అది కూడా మేము ఎట్లా చెప్తాం భయ్? అందుకు ఏం అవసరం వచ్చింది మరి? అప్పుడు అలిగేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లా వచ్చింది ఇప్పుడు పరిస్థితి. అంటే మీతో ఏమైనా కుమ్మక్క అయినారా? మీరేమైనా కుట్రలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని? అని భయం ఉన్నట్టుంది, ఆ భయంతోనే చేస్తున్నట్టున్నారు. మీరేమైనా ప్రభుత్వాన్ని బడగొట్టాలని చూస్తున్నారా? వాళ్ళకి ఆ భయం ఉన్నట్టుంది, కానీ మేము మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా పార్టీ పెరగడానికి కావాల్సిన వాడు అక్కడ కూర్చుంటే మాకు లాభమే కదా, ఆయన తీసేయాలి, మేము ఎందుకు కోరుకుంటాం?